1. తిరుపతి నుండి తిరుమలకు 21.2 కి. మీ ప్రయాణించడానికి దాదాపు 21 నిమిషాలు పడుతుంది. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జిల్లా తిరుపతి. టైం తిరుపతి నుండి తిరుమలకు 21.2 కి. మీ ప్రయాణించడానికి దాదాపు 21 నిమిషాలు పడుతుంది. తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం ఒక హిందూ ఆలయం. 2. తిరుచానూరు. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జిల్లా తిరుపతి. టైం తిరుపతి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుచానూరు అలిమేలుమంగాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా తిరుపతి గ్రామీణ మండలంలోని పట్టణం. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలమేలు మంగ ఆలయ కారణంగా ప్రసిద్ధి చెందింది. 3. కపిలతీర్థం. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జిల్లా తిరుపతి. టైం 4 KILOMILLISECOND ఫ్రమ్ ద సిటీ సెంటర్ తిరుపతి. కపిలతీర్థం తిరుపతిలో శేషాద్రికొండ దిగువన తిరుమలకు వెళ్లే దారిలో ఉంది. దీనినే చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగములో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందువల్ల ఇది కపిలలింగంగా పేరొందింది. 4. శ్రీనివాస మంగాపురం. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జిల్లా తిరుపతి. టైం తిరుపతి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వేంచేసి ఉన్నారు. స్వామి నారాయణవనంలో కళ్యాణం చేసుకొని తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు. శ్రీనివాస మంగాపురం తిరుపతి మదనపల్లి రోడ్డులో తిరుపతికి దగ్గరలో ఉంది. ఇక్కడి శ్రీ వెంకటేశ్వరుని ఆలయం చాలా పెద్దది, విశాలమైనది. ఇక్కడి శ్రీవారి ప్రధాన మూర్తి తిరుమలలో ఉన్న దాని కంటే పెద్దది. 5. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం అప్పలాయగుంట. శ్రీ వెంకటేశ్వరుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయహస్తంతో ఆశీర్వదించి ఈ ఆలయంలో కొలువు దీరాడు. తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు ఉండి అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా 100 మెట్ల దారి తిరుమల చేరాడని స్థల పురాణం. అప్పలాయగుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులు ఉంటాయి. 6. గుడిమల్లం పరశురామేశ్వరాలయం. గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లం. ఇది తిరుపతికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికీ భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది. 7. తలకోన. తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో అందాల జలపాతం. తిరుపతి నుంచి బాకరాపేట మీదుగా 57 కిలోమీటర్ల దూరం వెళ్తే తలకోన వస్తుంది. తలకోన పేరు ఎలా వచ్చింది? పద్మావతిని పెళ్లి చేసుకోడానికి కుబేరుడి నుంచి అప్పు తీసుకున్న శ్రీనివాసుడు ఆ అప్పు తీర్చే సమయంలో ధనము కొలిచి కొలిచి అలసిపోవడంతో ఈ కొండపై తలవాల్చి నిద్రపోయారని, అందుకే ఆయన తలవాల్చిన కోన కనుక తలకోన అయిందని. 8. శ్రీ వకుళమాత దేవాలయం పేరూరుబండ తిరుపతి. శ్రీ వకుళ మాత దేవాలయం తిరుపతికి 5 కి. మీ దూరంలోని పేరూరు గ్రామంలో ఉంది. శ్రీ వకుళాదేవి వెంకటేశ్వరుని పెంపుడు తల్లి మరియు యశోదా మాత అవతారం. తల్లి కొడుకుల మధ్య అనుబంధం, మాతృప్రేమ ఇక్కడ కనిపిస్తుంది. 9. కాణిపాకం. తిరుపతికి 75 కి. మీ దూరంలో ఉన్న కాణిపాకం గ్రామంలోని శ్రీ గణేష్ ఆలయం. కాణిపాకం ప్రాముఖ్యత. వరసిద్ధి వినాయక దేవాలయం తిరుపతి పట్టణానికి 68 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతానికి చేరుకోవడానికి తిరుపతి నుండి తరచుగా బస్సు సౌకర్యం ఉంది. వినాయకుడు విఘ్నాధిపతి ప్రయాణంలో ఎదురయ్యే అన్ని ఇబ్బందులను తొలగించడం ద్వారా ప్రయాణాన్ని సులభతరం చేస్తాడని నమ్ముతారు కాబట్టి చాలా మంది తిరుపతికి వెళ్లే ముందు ఇక్కడ స్వయంభుని దర్శనం తీసుకుంటారు. 10. శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవాలయం. తిరుపతి నుండి శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయానికి ఎలా చేరుకోవాలి? తిరుపతి నుండి ఆలయానికి నేరుగా బస్సు లేదు.
యాత్రికులు చిత్తూరు లేదా కాణిపాకం చేరుకోవాలి. అక్కడి నుండి ఆలయానికి అధిక ఫ్రీక్వెన్సీతో రవాణా సౌకర్యం ఉంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, అరగొండ గ్రామంలో, కాణిపాకం నుండి 15 కి.మీ మరియు చిత్తూరు నుండి 23 కి.మీ దూరంలో, కొండపై 1.5 కి.మీ. శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయ పుష్కరిణి చరిత్ర. సంజీవిని పుష్కరిణిలో పడిందని, అందుకే ఆ కొలనులో నీరు ఎండిపోలేదని ప్రజల నమ్మకం. అలాగే పుష్కరిణిలోని నీటిని తాగడం వల్ల అన్ని రకాల వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు. ఎందుకంటే ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయి. 11. తొండవాడ అగస్తీశ్వర స్వామి లేదా ముక్కోటి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి సమీపంలోని చంద్రగిరి మండలంలో స్వర్ణముఖి, భీమా మరియు కళ్యాణి అనే 3 జలచరాల మార్పిడి వద్ద ఉన్న పవిత్ర శివాలయం. తొండవాడ శివాలయం నుండి వేరు. తిరుపతి నుండి 11.2 కి.మీ. ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ స్టాండ్ మరియు తిరుపతి రైలు మార్గం స్టేషన్ నుండి 11.3 కి.మీ. 12. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. శివుడు తనను ఆపి మోక్షం ఇవ్వడానికి ముందు కన్నప్ప లింగం నుండి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి తన 2 కళ్లను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంగా చెప్పబడింది. తిరుపతికి 36 కి.మీ. దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం, పంచభూత స్థలాలలో ఒకటైన వాయులింగానికి, గాలిలింగం, ప్రసిద్ధి చెందింది. ఇది గాలిని సూచిస్తుంది. ఈ ఆలయాన్ని రాహు, కేతు క్షేత్రంగా, దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు. 13. ఇస్కాన్ టెంపుల్ తిరుపతి. భారతదేశంలోని దాదాపు ప్రతి ముఖ్యమైన నగరంలో ఇస్కాన్ ఆలయం ఉన్నప్పటికీ, తిరుపతిలోని ఇస్కాన్ ఆలయం ప్రత్యేకించి ప్రసిద్ధి చెందింది. ఇస్కాన్ ఆలయం ప్రపంచంలోని అతిపెద్ద ఇస్కాన్ దేవాలయాలలో ఒకటి. ఇది తిరుపతి బస్టాండ్ నుండి 4 కి.మీ. దూరంలో మరియు తిరుపతికి 5 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్. ఇస్కాన్ తిరుపతి ఆలయంలో రోజువారీ దర్శనం ఉదయం 4:15 నుండి తెల్లవారుజాము 5 గంటలు వరకు మరియు ఉదయం 7:30 నుండి రాత్రి ఉదయం 8:30 వరకు ప్రారంభమవుతుంది. 14. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తిరుపతి. తిరుపతి గంగమ్మ జాతర భారతదేశంలోని తిరుపతిలో వార్షిక జానపద పండుగ. ఇది ప్రతి సంవత్సరం మే 1 మరియు 2వ వారాల మధ్య జరిగే ఒక వారం రోజుల కార్యక్రమం. ఈ పండుగ తిరుపతిలోని గ్రామదేవత, ఈ ప్రాంతాన్ని రక్షించే దేవత, గంగమ్మ దేవిని ప్రార్థించడమే. గంగమ్మ దేవిని ఆంధ్రప్రదేశ్